ఛానల్. నా పేరు సాహితి అండ్ ఐఎమ్ అ 23-year-old digital consultant working in Tokyo, Japan for almost 2 years now. సో నేను టోక్యోలో రీసెంట్గా ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాను. అండ్ ఇన్ దిస్ వీడియో ఐ వాంటెడ్ టు షో యూ 3 ఆఫ్ ద అపార్ట్మెంట్స్ దట్ ఐ విజిటెడ్ బిఫోర్ ఫైనలీ చూసింగ్ దిస్ వన్. అండ్ అంతేకాకుండా నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో ఈచ్ అపార్ట్మెంట్ డీటెయిల్డ్ అనాలిసిస్ చెప్తాను. లైక్ ఈచ్ అపార్ట్మెంట్ రెంట్ ఎంత, సైజ్ ఎంత, స్టేషన్ నుండి ఎంత డిస్టెన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈచ్ అపార్ట్మెంట్ ఇనిషియల్ మూవింగ్ కాస్ట్స్ ఎంత అనేది కూడా చెప్తాను. సో వాచ్ టిల్ ది ఎండ్. అండ్ నేను ఫైనల్గా ఏ అపార్ట్మెంట్ చూస్ చేసుకున్నానో గెస్ చేసి కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, let's get right into the first apartment. So this is the first apartment, but ఈ apartment చూపించే ముందు I wanted to show you one thing. So మనం కొంచెం బ్యాక్ వెళ్దాం. సో అన్ని జాపనీస్ హౌసెస్లో ఎంటర్ అవ్వగానే మనకు షూస్ లీవ్ చేయడానికి ఒక ప్లేస్ ఉంటుంది. దీన్నే గెంకాన్ అని అంటారు. సో ఎప్పుడు కానీ గెంకాన్ ఏరియాలో షూస్ లీవ్ చేసిన తర్వాతే మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. అండ్ ఈ గెంకాన్ పక్కనే మనకు షూ ర్యాక్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ నుండి ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ అండ్ బాత్ ఏరియా ఇచ్చారు. సో దిస్ ఈస్ ద ఏరియా ఫర్ వాషింగ్ మెషిన్. అండ్ దీని ఆపోజిట్లో మనకు బాత్ ఏరియా ఉంది. సో దెర్ ఈస్ అ బాత్ టబ్ అండ్ బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి ఒక రాడ్ అండ్ వెంటిలేషన్ ఉంది. అండ్ ఇక్కడే సింక్ అండ్ మిర్రర్ కూడా ఇచ్చారు. అండ్ దీని పక్కనే మన టాయిలెట్ ఏరియా ఉంది. సో ఇట్ హ్యాస్ అ జాపనీస్ వాష్లెట్ అండ్ ఆల్సో వెంటిలేషన్ ఉంది. సో ఈ ఏరియా తర్వాత మనకు లివింగ్ అండ్ కిచెన్ ఏరియా ఇచ్చారు. సో కిచెన్ ఈజ్ వెరీ స్మాల్, బట్ ఐ థింక్ ఫర్ వన్ పర్సన్ ఇట్ షుడ్ బి ఇనఫ్. సో స్టోరేజ్ కూడా బాగానే ఉంది ఫర్ వన్ పర్సన్. అండ్ ద సింక్ ఈజ్ ఆల్సో ప్రిటీ బిగ్. లివింగ్ ఏరియా కూడా ఇదే. సో ఈ ఇంట్లో లివింగ్ అండ్ కిచెన్ కలిపిచ్చారు, బట్ ద విండోస్ ఆర్ రియలీ హ్యూజ్. అండ్ దిస్ ఈస్ ద స్టోరేజ్ ఆర్ క్లాజెట్ ఏరియా. సో ఈ ఇంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్ కమ్స్ విత్ వైఫై. సో మనకు వైఫై సెపరేట్గా సెటప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ద బిగ్ విండోస్ హియర్. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్లోర్లో అన్ని బాల్కనీస్ నుండి కామన్ స్పేస్లోకి వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో కింద నుండి ఈ కామన్ స్పేస్కి స్టెప్స్ ఉన్నాయి. సో ఎవరైనా కింద నుండి ఆర్ పక్క ఇంటి వాళ్ళు నా బాల్కనీలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దెర్స్ అ బిట్ ఆఫ్ అ సేఫ్టీ ఇష్యూ. అండ్ యా, దిస్ ఇస్ ఇట్ ఫర్ ద ఫస్ట్ అపార్ట్మెంట్. నౌ లెట్స్ టేక్ అ లుక్ అట్ ద సెకండ్ వన్. సో ఇదే గైస్ మన సెకండ్ అపార్ట్మెంట్. ఇది గెంకాన్ ఏరియా అండ్ దీని పక్కనే ఒక షూ ర్యాక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నుండి ముందుకెళ్తే మనకు రైట్ సైడ్లో ఒక చిన్న రూమ్ ఇచ్చారు. This room is very small but it has windows and ఈ విండో నుండి వ్యూ కూడా చాలా బాగుంది. సో మేబీ నేను దీన్ని నా వర్క్ స్పేస్ లాగా యూస్ చేసుకోవచ్చు ఆర్ దీన్ని నా బెడ్రూమ్ లాగైనా యూస్ చేసుకోవచ్చు. This room has sliding doors,
సో మనం ఈ డోర్ని స్లైడ్ చేసి కంప్లీట్గా క్లోజ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా క్లోజ్ చేశాక ఇలా ఉంది రూమ్. అండ్ ఈ రూమ్ నుండి బయటకు వస్తే మనకు ఎదురుగా వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇదే మన వాషింగ్ మెషిన్ స్పేస్. అండ్ దీని పక్కనే బాత్ ఏరియా ఉంది. దిస్ ఈస్ ద బాత్ టబ్. అండ్ ఇక్కడ నేను ఒక ఇష్యూ నోటీస్ చేశాను. ఈ వెంటిలేషన్ ఏరియా దగ్గర లైట్గా మోల్డ్ ఫామ్ అయినట్టు అనిపించింది. సో దిస్ మైట్ కాజ్ అ ప్రాబ్లం. అండ్ అది కాకుండా ఇక్కడ సింక్ అండ్ మిర్రర్ కూడా ఉన్నాయి లైక్ ద ప్రీవియస్ అపార్ట్మెంట్. సో ఈ బాత్ ఏరియా ఆపోజిట్లో దెర్ ఇస్ అ టాయిలెట్ ఏరియా. అండ్ సేమ్ లైక్ ద ప్రీవియస్ అపార్ట్మెంట్ ఇక్కడ వాష్లెట్ ఆల్రెడీ సెటప్ చేసి ఇచ్చారు. సో ఈ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తే దేర్ ఈస్ ద కిచెన్ అండ్ లివింగ్ ఏరియా. ఇక్కడ ఒక క్లాసెట్ ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ద కిచెన్. సో ఇక్కడ కూడా కిచెన్ చిన్నగా ఉంది, బట్ దిస్ లుక్స్ వెరీ మోడర్న్. సో ఐ రియలీ లైక్ ఇట్. అండ్ దిస్ ఈస్ ద లివింగ్ ఏరియా. ఈ క్లాసెట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఓవరాల్ ఇంట్లో స్టోరేజ్ స్పేస్ నాకు చాలా నచ్చింది. And finally, this is the balcony and the view from here. And yeah, that's it for the second apartment. So this is our third and final apartment. So ee apartment ki entrance lo there is a really fancy mirror which I really like. And ee mirror ki opposite lo ఒక షూ ర్యాక్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ నుండి ముందుకెళ్తే రైట్ సైడ్లో దెర్ ఈస్ ద వాష్ ఏరియా. సో ఇక్కడ మనకు వాషింగ్ మెషిన్ వస్తుంది. అండ్ దీనికి రైట్ సైడ్లో దెర్ ఈస్ ద టాయిలెట్ ఏరియా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ వాష్లెట్ ఇవ్వలేదు. సో ఐ విల్ హ్యావ్ టు సెటప్ మై ఓన్ వాష్లెట్. అండ్ టాయిలెట్ నుండి బయటకు వస్తే ఆపోజిట్లో దెర్ ఈస్ ద బాత్ ఏరియా. సో ఈ బాత్ ఏరియాలో కూడా దెర్ ఈస్ అ సింక్, మిర్రర్ and a bathtub. So ఈ సింక్ వెనకాల there is a storage and ఇక్కడ brushes and soaps etc స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ బాత్ ఏరియా నుండి బయటికి వస్తే there is a door. ఈ డోర్ ఎంటర్ అయితే వీ హ్యావ్ ద కిచెన్ ఏరియా. సో ద కిచెన్ ఏరియా ఈజ్ సెపరేటెడ్ అండ్ చాలా పెద్దగా కూడా ఉంది కిచెన్ ఏరియా. అండ్ ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుండి ఎంటర్ అయితే వీ హ్యావ్ ద లివింగ్ ఏరియా. సో ఇక్కడ లైట్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు. లివింగ్ ఏరియా ఇలా ఉంది. సో దిస్ ఈస్ ద బాల్కనీ. అండ్ దిస్ ఈస్ ద క్లాసెట్. సో క్లాసెట్ కూడా మీడియం సైజ్లో ఉంది. ఇట్స్ నాట్ టూ బిగ్, బట్ ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ మేనేజబుల్. స్లైడింగ్ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసుకుంటే కిచెన్ కంప్లీట్గా సెపరేట్ అయిపోతుంది.
సో దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ద బాల్కనీ అండ్ ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఇస్ అ ప్రైమరీ స్కూల్ అండ్ మనకు బాల్కనీ నుండి డైరెక్ట్గా ఈ స్కూల్ గ్రౌండ్ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ అపార్ట్మెంట్ చాలా స్పేషియస్ అండ్ బ్రైట్గా ఉంది విత్ లాట్ ఆఫ్ సన్లైట్. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ ద థర్డ్ అపార్ట్మెంట్. సో చూసారు కదా, దోస్ వర్ ద 3 అపార్ట్మెంట్స్ ఐ విజిటెడ్. నేను యాక్చువల్లీ ఇంకా చాలా అపార్ట్మెంట్స్ విజిట్ చేశాను, బట్ అదంతా రికార్డ్ చేయలేదు. నేను ఈ హౌస్ హంటింగ్ ప్రాసెస్ హాఫ్ వేలో రియలైజ్ అయ్యాను దట్ మేబీ ఐ షుడ్ రికార్డ్ దిస్ ప్రాసెస్ అండ్ పుట్ ఇట్ అవుట్ దేర్ సో దట్ ఎవరైనా ఫ్యూచర్లో జపాన్కి వచ్చి ఇఫ్ దే ఆర్ హౌస్ హంటింగ్ దే కెన్ వాచ్ మై వీడియోస్ అండ్ ఫైండ్ సంథింగ్ యూస్ఫుల్, or at least they can relate to the struggle. So that's the main reason I'm making these videos. So yeah, let's get into the details of each apartment. So ఈ 3 అపార్ట్మెంట్స్ కూడా టోక్యోలోని నిషికసాయ్ అనే ఏరియాలో లొకేట్ అయి ఉన్నాయి. అండ్ నేను ఎందుకు ఈ ఏరియా చూస్ చేసుకున్నానంటే ఈ ఏరియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండియన్స్ ఉన్నారు అండ్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఏరియాలోనే ఉన్నారు. అండ్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఇండియన్ రెస్టారెంట్స్ అండ్ గ్రోసరీ స్టోర్స్ ఇన్ దిస్ ఏరియా. And this is also very close to my office, so that's the main reason I chose this area. So now coming to the first apartment. ఈ ఫస్ట్ అపార్ట్మెంట్ వచ్చేసి నిషికసాయ్ స్టేషన్ నుండి జస్ట్ 2 minutes డిస్టెన్స్లో ఉంది. ఇట్స్ రైట్ నెక్స్ట్ టు ద స్టేషన్ అండ్ దీని సైజ్ వచ్చేసి 25 square meters అండ్ దీని రెంట్ వచ్చేసి 80,000 yen per month. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద మూవింగ్ కాస్ట్స్, నేను మీకు అసలు జపాన్లో మూవింగ్ కాస్ట్స్ ఎలా ఉంటాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇండియాలో డిపాజిట్ పే చేస్తాం కదా, ఇక్కడ డిపాజిట్తో పాటు ఇంకా చాలా రకాలైన అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో అదేంటంటే ఇక్కడ డిపాజిట్ కాకుండా కీ మనీ అని ఒకటి ఉంటుంది. కీ మనీ ఈజ్ నథింగ్ బట్ అ గిఫ్ట్ మనీ దట్ యు ఆర్ గివింగ్ టు ద ల్యాండ్ లార్డ్ యాజ్ అ గిఫ్ట్. సో ఈ మనీ మీకు ఇల్లు ఖాళీ చేసినప్పుడు రిటర్న్ అనేది రాదు, ఇట్స్ జస్ట్ ఎ గిఫ్ట్ టు ద ల్యాండ్ లార్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యారంటర్ మనీ అని కూడా ఒకటి ఉంటుంది. గ్యారంటర్ మనీ అనేది ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ మీ రెంట్ పే చేయడం డీలే అయితే మీ తరపున ఈ గ్యారంటర్ అనే అతను మనీ పే చేస్తారు. సో గ్యారంటర్కి కూడా మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఏజెన్సీకి కూడా మీరు సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ పే చేయాల్సి ఉంటుంది. సో జపాన్లో మీరు హౌస్ హంటింగ్ అనేది త్రూ ఏజెంట్స్ చేస్తారు. సో ఆ ఏజెంట్కి కూడా కొంత మనీ ఇవ్వాలి. సో యా, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇనిషియల్ కాస్ట్స్ దట్ యూ విల్ హ్యావ్ టు పే. సో ఈ ఫస్ట్ అపార్ట్మెంట్కి డిపాజిట్ వచ్చేసి 1 month రెంట్ ఉంది అండ్ దెర్ ఈస్ నో కీ మనీ. అండ్ గ్యారంటర్ ఫీ వచ్చేసి ½ month రెంట్, ఏజెన్సీ ఫీ వచ్చేసి 1 month రెంట్. అండ్ ఓవరాల్ ఈ ప్లేస్లో పాజిటివ్స్ నెగిటివ్స్ మనం చూసుకుంటే పాజిటివ్స్ వచ్చేసి ఇట్ హ్యాస్ ఆల్రెడీ వైఫై, సో నాకు వైఫై సెటప్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ నెగిటివ్స్ వచ్చేసి ఇందులో లివింగ్ ఏరియా అండ్ కిచెన్ కలిపి ఉంది, సో దట్స్ అ నెగటివ్. అండ్ ఆల్సో బాల్కనీస్ అన్నీ కనెక్టెడ్ ఉన్నాయి, దట్స్ ఆల్సో నెగటివ్. సో నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ అపార్ట్మెంట్, ద సెకండ్ అపార్ట్మెంట్. దిస్ ఈస్ నియర్ టు నిషికసాయ్ స్టేషన్ అండ్ ఇది స్టేషన్ నుండి 12 minute డిస్టెన్స్. అండ్ దీని సైజ్ వచ్చేసి 40 square meters అండ్ దీని రెంట్ వచ్చేసి 86,000 yen per month అండ్ ఇట్ హ్యాస్ అ డిపాజిట్ ఆఫ్ 1 month రెంట్. అండ్ దీనికి కీ మనీ కూడా ఉంది, కీ మనీ కూడా 1 month రెంట్. అండ్ గ్యారంటర్ ఫీ ½ month రెంట్, ఏజెన్సీ ఫీ ఈజ్ ఆల్సో 1 month రెంట్. అండ్ ఓవరాల్ మనం పాజిటివ్స్ నెగిటివ్స్ చూసుకుంటే పాజిటివ్స్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఒక సెపరేట్ బెడ్రూమ్ ఉంది. సో దీస్ ఆర్ ద పాజిటివ్స్. అండ్ నెగిటివ్స్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్కి ఆటో లాక్ లేదు అండ్ ఇనిషియల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. అస్ యూ కెన్ సీ కీ మనీ కూడా ఉంది అండ్ రెంట్ కూడా కొంచెం ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్. సో దీస్ ఆర్ ద నెగటివ్స్. అండ్ కమింగ్ టు ద థర్డ్ అపార్ట్మెంట్, ఈ థర్డ్ అపార్ట్మెంట్ వచ్చేసి నిషికసాయ్ కాదు, కసాయ్ స్టేషన్కి దగ్గరలో ఉంది. కసాయ్ స్టేషన్ అనేది ఇట్ ఈస్ 1 stop ఫ్రమ్ నిషికసాయ్ స్టేషన్.
అండ్ ఇది స్టేషన్ నుండి 6 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ దీని సైజ్ వచ్చేసి 30 స్క్వేర్ మీటర్స్. అండ్ దీని రెంట్ ఈస్ 76,000 yen పర్ మంత్. అండ్ దీనికి డిపాజిట్ లేదు, కీ మనీ కూడా లేదు. అండ్ గ్యారంటర్ ఫీ ఈజ్ హాఫ్ మంత్ రెంట్ అండ్ ఏజెన్సీ ఫీ ఈజ్ 1 మంత్ రెంట్. ఓవరాల్ పాజిటివ్స్ నెగటివ్స్ వచ్చేసి, పాజిటివ్స్ ఏంటంటే రెంట్ కొంచెం తక్కువ ఉంది కంపారిటివ్లీ, ఇనిషియల్ కాస్ట్స్ కూడా తక్కువ. అండ్ నెగటివ్స్ వచ్చేసి ఇట్స్ లిటిల్ ఫార్ ఫ్రమ్ నిషికసాయ్ స్టేషన్. నిషికసాయ్ స్టేషన్ నుండి ఒక 20 minute వాక్ చేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద నెగటివ్స్. సో యా, దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద 3 apartments. సో నౌ దట్ యు నో ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ దిస్ అపార్ట్మెంట్స్, మీరు గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి విచ్ అపార్ట్మెంట్ ఐ ఫైనలీ చోస్. అండ్ ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో వాళ్ళకి లెట్స్ ప్లాన్ సమ్ ట్రీట్ ఆర్ సంథింగ్. అండ్ నా నెక్స్ట్ వీడియోలో నేను నా కొత్త ఇంటి మూవింగ్ ప్రాసెస్ అదంతా చూపిస్తాను. సో నా నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వెరీ న్యూ టు యూట్యూబ్, సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో యా, that's it for this video. See you in the next one. Bye bye.